जय श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः। नमस्ते आदिदेवाय साक्षिभूताय ते नमः। नारायणाय ऋषये नराय हरये नमः। ओ श्रीहरि ప్రకాశస్వరూపుడవగు నీవే జగత్కారణము. సకల ప్రాణులలో సాక్షిరూపుడవై ఉండే నీవే నర నారాయణ మహర్ష రూపములో అవతరించితివి. పాపములను పోగొట్టే నీకు అనేక నమస్కారములు. 8th Canto 16th Chapter 34th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కందము 31వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురజనోపాఖ్యానంలో పురందర చరిత్ర తర్వాత దానిలో ఉన్నటువంటి తత్వార్థాన్ని మనము కొంతవరకు తెలుసుకున్నాం. ఇంకా ముందున్నటువంటి తత్వార్థాన్ని మనం శ్రద్ధగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంద్రియములతో భోగములను అనుభవించుచు జీవించుట ప్రవృత్తి ధర్మము. ఈ భోగములను విడనాడి ఆత్మని అనుభవించుచుండుట నివృత్తి ధర్మము. బుద్ధి ప్రవృత్తి ధర్మమునందు రమించు పురుషునే కామించును కాని నివృత్తి ధర్మమునందుండు వానిని అంతగా అంగీకరించదు. ఈ విషయమును తెలియజేయుచు ఆమె పురంజనుడితో ఇట్లు మాట్లాడుతున్నది. ఏ స్త్రీ అయినను నీ వంటి వానినే భర్తగా కోరును. నేను కూడా నిన్ను వరించుచున్నాను. నీవు స్త్రీ భోగమును ఎరుంగగలిగిన వాడవు. ఆ ఆనందము ఎరుంగనివాడు నాకు అవసరము లేదు. నిషిద్ధముగాని భోగములను నేర్పుతో అనుభవింపజాలిన వాడవు నీవు. కావున నేను నిన్ను అంగీకరించుచున్నాను. మరణమునకు భయపడని వారు నివృత్తి ధర్మము గలవారు. చనిపోదురన్న భయపడని వారిని బుద్ధి అనడి స్త్రీ వరించును. రాబో కాలములో స్వర్గము మొదలగు సుఖములను అనుభవింతుమను ఆశలు లేనివాడు నివృత్తి ధర్మవశుడు. వారిని బుద్ధి వరింపదు. నీవు మృత్యువునకు భయపడి తర్వాత పొందడి స్వర్గాది సుఖములకు ఇచ్చట ప్రయత్నించుచుందువుగావున నిన్నే నేను వరింతును. బుద్ధి ఎల్లప్పుడూ ఈ శరీరముతో ఉండగా ఇంద్రియ భోగములను అనగా అనుభవించుటకు నిషిద్ధముగాని భోగములను అనుభవించుచు శరీరమును విడిన తరువాత పొందడి సుఖముల కొరకై ఇచ్చట సాధనము ఆచరించడి ప్రవృత్తినిష్ఠుని ఎక్కువగా ప్రేమించును. నివృత్తి ధర్మనిష్ఠుని బుద్ధి కోరదు. లోకములో సుఖములను గాని పైలోకములో సుఖములను కాని వారు పొందవలని కోరరు. వానికై యజ్ఞయాగాదులు ఆచరింపరు. వారికి కావలసినది శరీరముతో సంబంధము లేని ఆత్మానుభవము. అట్టివాడు భోగలాలస లేని నపుంసకుడు. తననే తాను భ్రమించుకునే పురుషుని వంటివాడు. వానిని ఏ స్త్రీ కావలని కోరును? మనమిద్దరము కలిసి ఉండి ఈ పురములో ధర్మ అర్థ కామములను ఆర్జింతుము. పుత్రులను కని ఆనందింతుము. కీర్తిని సంపాదింతము. ఈ శరీరము కంటే వేరైన ఆత్మనే పొందడి మోక్షమును కూడా సాధింపుము. నిర్మలములగు పుణ్యలోకములను పొంది ఆనందింతాము. ఇది ప్రవృత్తి ధర్మనిష్ఠుల ప్రవృత్తి విధానము. అట్టివానితో బుద్ధి కూడా ఉండి ఆత్మలచే ప్రవృత్తి ధర్మమును ఆచరింపచేయును. నివృత్తి ధర్మమునందు రుచిగలవారు పైలోకమును పొందుటకు కాంక్షింపరు. ప్రకృతి పురుషులు కలిసి శరీరములో ఉండుట చాలా ఆవశ్యకము. దీనిచే దేవతలకు, పితరులకు, ఋషులకు, మనుష్యులకు, భూతములకు క్షేమమును కలిగించవచ్చును. కావున మనము ఈ శరీరముతోనే ఉండి గృహస్థులమై ఉందుము. కావున నిన్ను నేను సుఖమునకై వరించుచున్నాను. నీవు అనాథులకు మానసిక దుఃఖమును తొలగింపజాలిన వాడవు. అనాథులకు ఇట్లు వికృతి వికారమైన బుద్ధి పురుషుడు కలిసినారు. ఈ విధముగా దైవవశముచే అనగా పరమపురుషుని సంకల్పముచే జీవుడు ప్రకృతితో కలిసి ఒక పురమున స్థిరపడును అనగా శరీరమున చేరును. బుద్ధి సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండును. సాత్వికమైన బుద్ధితో కూడినవాడు
పైన చెప్పిన విధముగా ఈ లోకములో నిషిద్ధముగాని భోగములను పైలోకములను సంతానము పొంది అందరనూ ఆనందింపచేయును. తాను ఆనందించుచు ప్రవృత్తి ధర్మమును పురుషుని నడిపించుచుండును. ఇది జాగ్రత్తావస్థలో చేయి వ్యాపారము. జీవుని బుద్ధి 3 అవస్థలను అందుచుండును: జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ. జాగ్రత్త అవస్థలో ఇంద్రియ భోగములను అనుభవించుచు ప్రవర్తించి పురుషుడు అలసిపోయి ఆ శ్రమ తొలగుటకు గ్రీష్మ ఋతువులో ఒక మడుగులో చేరినట్లు జీవుడు గాఢ నిద్రను పొందును. అతడు వేసవిలో మడుగులో ప్రవేశించినవాడు సుఖించినట్లు సుషుప్తి అవస్థలో పూరీతత్ అనే నాడిలో బ్రహ్మతో చేరి తనను గుర్తింపక లోపలివి బయటవి తెలియక పరుండును. సుషుప్త్యవస్థలో బ్రహ్మముతో చేరును జీవుడు. ఆ బ్రహ్మమే విశ్రాంతి స్థానమైన పాన్పు. మేడపైన మంచముపైన పరుపైన పరుండినట్లు నాడులలోని పురీతత్తులో బ్రహ్మముతో చేరి బయట తెలియక తన్ను తాను తెలియక హాయిగా ఉండుట సుషుప్తి. మనలో నాడులే మేడ, ఆ మేడపైన ఉన్న మంచమే పురీతత్. ఆ పురీతత్ నందు ఉన్న పాన్పు బ్రహ్మము. ఆ పాన్పున పరుండి ఒడలుమరిచి ఉండుటయే సుషుప్తి. పురుషుడు అనగా జీవుడు బుద్ధివృత్తులచే ఇంద్రియముల ద్వారా భోగములను అనుభవించి అలసి నిద్రించుచుండును. ఇది ఒక దశ. మన కథలో ఒక భాగమిది. మరల పురుషుడు మేలుకొనును. ఇది జాగ్రత్త అవస్థ. ఈ పట్టణమునకు 7 ద్వారములు, పైని 5 ద్వారములు, 2 ద్వారములు కింది వైపు వేరు దేశములకు జీవుడు పోవుటకు వీలుగా కల్పింపబడి ఉన్నవి. తూర్పు వైపున్న ద్వారములు 5. అవి 2 నేత్రగోళములు, 2 నాసికారంధ్రములు, నోరు అనడివి. 2 వైపులా 2 చెవులు, 2 ద్వారములు. ఈ నేత్రగోళములనే 2 ద్వారములకు ఖద్యోత, అవిర్ముఖి అని పేర్లు. మన కంటి చూపులలో ఎడమవైపు చూపు తక్కువగాను, కుడివైపు కంటి చూపు స్పష్టముగాను ఉండునట. అందుచే ఎడమనేత్రమునకు ఖద్యోతము అనగా మిణుగురు పురుగు అని పేరు. కుడివైపు నేత్రమునకు అవిర్ముఖి అనగా స్పష్టమైన ప్రకాశము కలదని పేరు వచ్చినది. ఈ ద్వారముల గుండా పురంజనుడు వెలుపలికేగుచుండును. వెడలి విభ్రాజితమనడి దేశమునకు చేరును. అనగా స్పష్టముగా కనపడు రూపమును జీవుడు ఈ నేత్రముల గుండా వెలికేగి చేరును. అట్లు బయటకి వెడలినప్పుడు ద్యుమంతుడు మిత్రుడుగా ప్రక్కకు ఉండును. ద్యుమంతుడనగా సూర్యుడు. సూర్యుని వెలుగుతోడు లేనిదే మనలోని జీవుడు బుద్ధివృత్తుతో వెలుపలకి వచ్చి రూపమును చూడజాలడు. అట్లే మరి 2 ద్వారములు పేర్లు నళిని, నాళిని. నాళిని అనగా నాసికారంధ్రములు అను 2 ద్వారములు. వాని ద్వారా పురుషుడు బుద్ధి, వృత్తి అనడి ప్రియురాలితో కలిసి సౌరభమనడి దేశమును చేరును. అనగా వాసనలు గ్రహించుచుండును. ఇప్పుడు అతనికి అవధూతుడనడి మిత్రుడు తోడుగా ఉండును. వాయువు అవధూతుడు అనగా వీచునది. అది తోడులేనిదే ముక్కు వాసనను గ్రహింపలేదు. 5వ ద్వారం ముఖ్య అను పేరుగల ద్వారము అనగా నోరు. ఈ నోరు అను ద్వారము నుండి జీవుడు వెలికి వచ్చి ఆపణము, బహూదనము అనే దేశములకు వెళ్ళును. నోటితో చేయి పనులు 2: 1 మాటాడుట, 2 రుచి చూచుట. పురంజనుడు ఈ 2 దేశములను వెళ్ళునప్పుడు రసజ్ఞుడు, విపనుడు అనే మిత్రులతో వెళ్ళును. రసజ్ఞుడనగా రుచులను చవిచూచడి రసేంద్రియము. ఆపణము అనే దేశమునకేగునప్పుడు విపనుడు తోడుగా ఉండును. ఆపణమనగా మాటాడుట, అది చేయువాడు విపనుడు అనగా వాకింద్రియము. దక్షిణం వైపు పితృహు అనే ద్వారముండును. పురంజనుడు పితృహు అనే ద్వారము నుండి శృతధరుడు అనే మిత్రునితో దక్షిణ పాంచాలమనే దేశమునకేగును. మనము పొందదగిన ఫలములు ధర్మార్థ కామములు. వానిని ఎరుంగజేయువాడు శృతధరుడు అనే మిత్రుడు. అదే వేదములోని పూర్వభాగము. కర్మలనాచరించి స్వర్గమును పొందుదురు. దానిని ముందు సాధింపవలెను. అందుచే ముందుగా
దక్షిణ కర్ణము ద్వారా పురుషుడు వెలికి వెళ్ళి పంచాల దేశమును చేరును అని చెప్పెను. పంచాలమనగా ప్రవృత్తి ధర్మములను ప్రకాశింపజేయు శాస్త్రములు. అట్టి పంచాలనమున అనగా వేదవిహిత కర్మలయందు ప్రవర్తించును. తర్వాత దేవహు అనటి ద్వారము గుండా పురంజనుడు శృతధరునితో కూడా ఉత్తర పంచాలమున చేరును. ఈ ఉత్తర పంచాలము వేదములో ఉత్తర భాగములో చెప్పబడిన మోక్షమును ప్రతిపాదించు శాస్త్రము. దానికి కూడా వేదముండవలెను కనుక శృతధరుడే మిత్రుడు. ఈ విధంగా పై ద్వారముల గుండా ఆయా విషయములను అనుభవించుచుండును. ఇంక వెనకవైపు 2 ద్వారములున్నవి. ఒకటి ఆసురి అనడి ద్వారము. పురంజనుడు దుర్మధుడు అనిడి మిత్రునితో కూడి గ్రామ్యకమను దేశమున కేగును. మూత్రద్వారమే స్త్రీ పురుష సంభోగమునకు సాధనమైన ఇంద్రియము. ఆ ద్వారము మనలో అసురభావం అనగా మైథునమును కలిగించును. దీనికి తోడుగా ఉండువాడు దుర్మధుడు అనగా ఉపస్థ అనడి ఇంద్రియములో కలిగడి ఆవేశము అనుభవించున్నది గ్రామిక దేశము అనగా స్త్రీ పురుష సంభోగము. ఇంకా మరి ఒక ద్వారము నిరుతి. ఇది కూడా వెనుకవైపే కలదు. దీని గుండా వెళ్ళినప్పుడు లుబ్ధకుడు తోడుగా ఉండును. వెళ్ళెడి దేశము వైశసము అనగా జీవుడు అనగా పురంజనుడు పాయువు అనడి ఇంద్రియముతో మలద్వారము గుండా బయటకు నడిచినచో వైశసము అనడి నరకమును పొందును. ఇట్లు ఇంద్రియములన్నీయు ద్వారములుగను జీవుడు ఇంద్రియముల ద్వారా జాగ్రత్తవస్థలో చేయి వ్యాపారమును చెప్పినాడు. ఇంకా కర్మేంద్రియములలో పాణి అనగా చేతులు, పాదమనగా కాళ్ళు అనడి 2 ఇంద్రియములున్నవి. ఈ రెండును గురుడ్డివి. తమ నుండి విడలిన దారులతోనే తమను బంధించుకొనున్నవి. కావున వీనిని నిర్వాక్ పేషస్కృత్ అందురు. కాళ్లకు చేతులకు మిగిలిన ఇంద్రియములకు వలె రంధ్రములు లేవు కనుక జ్ఞానము లేదు కనుక అవి అంధములు అనగా గ్రుడ్డివి. పాణి పాదములనడి 2 ద్వారములు పట్టుపురుగు తన నుండి వచ్చు దారము తానే అల్లుకొని మరల వెలుపలికి రాలేకుండా బంధింపబడినట్లు చేతులతో కాళ్లతో చేయు కర్మల చేతనే ఈ జీవుడు ఈ శరీరములో బంధింపబడును. కావున ఈ ఇంద్రియములను పేషస్కృతులు అనడి పేరు. ఇట్లు బయటకు వెళ్లకుండా పురంజనుడు అనగా జీవుడు హృదయమునందే అనగా అంతఃపురమునందే ఉండును. అచట ఉండి అంతటా తిరిగడి మనసుతో అనగా మిత్రునితో కూడి, భార్యాబిడ్డలతో కూడి అనగా బుద్ధితో ఇంద్రియ ప్రవృత్తుల కూడి ఒకప్పుడు సంతోషమును, ఒకప్పుడు శాంతిని, ఒకప్పుడు మోహమును అందుచుండును. ఇది జీవుడు హృదయములోనే ఉండి మనసుతోనే విషయములను పొంది సుఖదుఃఖ మోహములను అనుభవించుటను తెలియజేయును. దానికి కారణము బుద్ధిలో సత్వము, రజస్సు, తమస్సు ఉబుకుచుండుట. దైవనిర్ణయముచే బుద్ధి ఎట్లు నడిపించిన ఆత్మ అట్లు నడుచుండును. అనగా తనకు తానుగా బుద్ధి అనడి భార్యకు వశుడై తన స్వభావం మరచి క్రీడామృగం వలె బుద్ధి ఎట్లు ఆడించిన ఇట్లు ఆడుచుండును. ఇంకా ముందు అవస్థల గురించి తత్వార్థాన్ని తెలిపిన విషయాన్ని మరొక పాడ్కాస్ట్ మనం తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మళ్ళీ మళ్ళీ వింటూ మనం తత్వార్థాన్ని తెలుసుకోవడానికి ఈ పురంజనోపాఖ్యానాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని మళ్ళీ పాడ్కాస్ట్ మనం కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.